ఎంత మంచిగా జీవించినా ఈ లోకంలో మనిషి యేసు ప్రభు లేకుండా మంచి ఎందుకు పనికిరాదండి. దేవునిలో జీవితము అంటే ఏది అంటే నీ యొక్క నడవడికే. నీ క్యారెక్టర్ బాగపోతే దానివల్ల ఉపయోగం లేదు. దేవుణ్ణి అందుకోలేవు, దేవుణ్ణి చూడలేవు. దేవుణ్ణి చూడగలగాలి అంటే మన గుణం బాగుండాలి, మన కార్యాలు బాగుండాలి, మన మాటలు బాగుండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని నోటిని గురించి కూడా యాకోబు భక్తుడు బ్రహ్మాండంగా చెప్తాడండి. అదే గొడవలన్నీ ప్రపంచంలో కుటుంబంలో కానీ బయట కానీ గొడవలు వచ్చేది మాటల వల్లే. కుటుంబంలో ఒకడికి పడట్లేదంటే, విరోధాలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? మాటలే. ఎవరన్నా తగ్గింపు జీవితం కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలో ఎవరికన్నా కోపం వచ్చినప్పుడు తక్కిన వాళ్ళు తగ్గి ఉండాలి. ఎవరికి కోపం వచ్చిన కుటుంబ సభ్యుల్లో అందరూ తగ్గి ఉండాలి. చిన్న పెద్ద అని కాదు. చిన్నోడు కోపం వచ్చిననుకో నువ్వు తగ్గిండు, పెద్దోడువైనా. అది లేకపోతే కుటుంబాలు నిలవు, కుటుంబాలు శిథిలమైపోతాయి, కుటుంబంలో గొడవలు అయిపోతాయి. ఇప్పుడు కుటుంబాల్లో జరుగుతుంది అదే ప్రపంచంలో. ఓర్పు ఏదండి? దేవుడు భూలోకంలో ఎంత ఓర్పు కలిగి జీవించారండి. ఆ ఓర్పును మనం నేర్చుకోవద్దు. ఊరికనే వచ్చారు వెళ్ళిపోయారు అంతేకాదు. యేసుప్రభు వారు ఆయన వచ్చింది ఎందుకు, చేసింది ఏంటి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మన నాయకుడు ఆయనే, మన మార్గదర్శి దేవుడే యేసయ్యే. అది మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే జీవము. అర్థమైందా? మరి ఓర్పు కలిగి ఉంటారు ఇక నుంచి కుటుంబాల్లో కానీ బయట కానీ ఏదైనా ఏమన్నా సరే అంటే అనుకోండి, మనకేంది. ఇప్పుడు భిక్షం అట్టాకి ఎవరన్నా వచ్చారనుకోండి, భిక్షం అట్టాకి ఎవరన్నా వచ్చారనుకోండి, వస్తారు కదండి పాపం. అన్నం లేకో డబ్బులకో ఏదో వస్తారు కదా భిక్షం. మనం ఇస్తున్నాం ఒక 1000 రూపాయలు అనుకుందాం కాసేపు. ఏమి ఇస్తున్నామండి? ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం. ఏమ్మా ఇస్తున్నామా? అది అతను తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? అది మనకే ఉంటాయిగా, ఆ 1000 రూపాయలు మనకే ఉంటాయిగా. అట్లాగే ఎవరన్నా తిట్టినప్పుడు, ఎవరన్నా దూషించినప్పుడు ఆ మాటలను మనం మనసుకు తీసుకోలేదనుకోండి, అది ఎవరికి ఉంటాయి? అతనికే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.